ఇక ఏపీలో బీజేపీ జనసేన కలిసి 8 లోక్సభ స్థానాల్లో పోటీ చేయబోతున్నాయి. ఈ మేరకు అభ్యర్థులు ఖరారైనట్లు తెలుస్తోంది. అరకు నుంచి కొత్తపల్లి గీత, రాజమండ్రి నుంచి పురంధేశ్వరి, ఏలూరు నుంచి సుజనా చౌదరి, రాజంపేట నుంచి మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి, హిందూపూర్ నుంచి సత్యకుమార్, విశాఖ నుంచి జీవీఎల్ నరసింహారావులు బీజేపీ నుంచి పోటీ చేస్తుంటే ఇక జనసేన నుంచి కాకినాడలో పవన్ కళ్యాణ్, మచిలీపట్నంలో బాలశౌరి పోటీ చేయబోతున్నట్లు సమాచారం. ఏపీలో బీజేపీ జనసేన 8 లోక్సభ స్థానాల్లో పోటీ చేయబోతున్నాయి. ఈ మేరకు అభ్యర్థులు కూడా ఖరారైనట్లు తెలుస్తోంది. అరకు నుంచి కొత్తపల్లి గీత, రాజమండ్రి నుంచి పురంధేశ్వరి, ఏలూరు నుంచి సుజనా చౌదరి, రాజంపేట నుంచి మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి, హిందూపూర్ నుంచి సత్యకుమార్, విశాఖ నుంచి జీవీఎల్ నరసింహారావులు బీజేపీ నుంచి పోటీ చేయబోతున్నారు. ఇక జనసేన నుంచి కాకినాడలో పవన్ కళ్యాణ్, అలాగే మచిలీపట్నంలో బాలశౌరి పోటీ చేయబోతున్నట్లు సమాచారం. రైట్, ఇక ఏపీలో బీజేపీ జనసేన లోక్సభలో పోటీ చేయబోయే అభ్యర్థుల విషయాలకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి హరీష్ లైవ్ ద్వారా అందిస్తారు. ఎస్ హరీష్. అవును, ప్రస్తుతం ఏపీలో అభ్యర్థుల ఎంపికకు సంబంధించినటువంటి అంశాలు ప్రధానంగా మారింది. నిన్నటి వరకు కూడా అసెంబ్లీ సెగ్మెంట్ల మీద ప్రత్యేకమైనటువంటి కాన్సన్ట్రేషన్ చేసినటువంటి బీజేపీ జనసేన ఇప్పుడు వ్యూహాత్మకంగా పార్లమెంటు వైపు వెళుతున్నటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తోంది. సో ఇందులో భాగంగానే బీజేపీ జనసేనకు సంబంధించినంత వరకు కూడా ఈ మొత్తం 8 స్థానాలకు సంబంధించినటువంటి అభ్యర్థులు ఖరారైనట్టుగా సమాచారం అందుతుంది. అరకు నుంచి కొత్తపల్లి గీత ప్రాతినిధ్యం వహించే విధంగా సీటు ఖరారైందన్నటువంటి ప్రచారం జరుగుతుంది. రాజమండ్రి నుంచి బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలుగా ఉన్నటువంటి దగ్గుబాటి పురంధేశ్వరి ఆమె రాజమండ్రి నుంచి పోటీ చేస్తారన్నటువంటి ఒక ప్రచారం జరుగుతుంది. ఆమె బీజేపీలో రాష్ట్ర అధ్యక్షురాలుగా ఇప్పటికీ కొనసాగుతున్నారు. బీజేపీ హైకమాండ్ నుంచి కూడా ఆమెకి మంచి మార్కులు ఉన్నాయి. దీంతో ఆమె ఎంపీ సీట్ నుంచి రాజమండ్రి నుంచి ఆమె పోటీ చేసేటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఎందుకంటే ఆమె గతంలో కూడా కేంద్ర మంత్రిగా పనిచేశారు. ఆ కేంద్ర మంత్రిగా కార్యకలాపాలు నిర్వహించడంలో కూడా ఆమె కీలకమైనటువంటి పాత్ర పోషించారు. ఇప్పుడు బీజేపీలో కూడా ఆమె కీలక పాత్ర పోషిస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ఇక ఏలూరు నుంచి కూడా సుజనా చౌదరి కూడా గతంలో కేంద్ర మంత్రిగా కూడా పనిచేసినటువంటి సిచ్యువేషన్ ఉంది. టీడీపీ నుంచి బీజేపీలోకి వెళ్ళినటువంటి పరిస్థితుల్లో రాజ్యసభ సభ్యుడిగా కూడా ఆయన పనిచేశారు. ఇందులో భాగంగానే ఇప్పుడు మళ్ళీ ఆయన బీజేపీ నుంచి ఎంపీ సీట్ నుంచి ఏలూరు నుంచి పోటీ చేస్తారన్నటువంటి ఒక ప్రచారం జరుగుతుంది. మొదటి నుంచి ఆయన విజయవాడ నుంచి పోటీ చేస్తారన్నటువంటి ప్రచారం జరిగినప్పటికీ కూడా కొన్ని మార్పులు చేర్పులు కారణంగా టీడీపీ కేటాయించినటువంటి సీట్లకు సంబంధించి పొత్తులకు సంబంధించినటువంటి అంశంలో ఆయన ఏలూరు పార్లమెంట్ సీట్ నుంచి సుజనా చౌదరి పోటీ చేస్తారన్నటువంటి ఒక ప్రచారం జరిగింది. అదేవిధంగా రాజంపేటకు సంబంధించినటువంటి సీట్ కూడా ఖరారైనటువంటి పరిస్థితి కనిపిస్తే ఇక కాకినాడ నుంచి అత్యంత కీలకమైనటువంటి పవన్ కళ్యాణ్, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కాకినాడ నుంచి ఎంపీకి బరిలో దిగేటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఈ మేరకు పార్టీ హైకమాండ్ నుంచి కూడా ఆదేశాలు వచ్చాయన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇందులో భాగంగానే పూర్తిగా బీజేపీనే 8 పార్లమెంట్ సభ సెగ్మెంట్లకు సంబంధించినటువంటి సీట్లను ఖరారు చేసినట్టుగా చెబుతున్నారు బీజేపీ. అదేవిధంగా జనసేనకు సంబంధించినటువంటి మిత్రత్వం గతంలో కూడా కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు మరోసారి ఈ పొత్తుకు సంబంధించినటువంటి అంశంలో కాకినాడ నుంచి పవన్ కళ్యాణ్ పోటీ చేసేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా జనసేనకు సంబంధించి మరో సీటు మచిలీపట్నం నుంచి పోటీ చేసేటువంటి బాలశౌరిగా చెబుతున్నారు. మచిలీపట్నం నుంచి బాలశౌరి పోటీ చేసినటువంటి నేపథ్యంలో మారినటువంటి సమీకరణాల్లో 3 స్థానాల నుంచి జనసేన పోటీ చేయాల్సినటువంటి పరిస్థితి ఉన్నప్పటికీ కూడా ఇప్పుడు బీజేపీతో పొత్తు ఫైనల్ అయిన తర్వాత కేవలం 2 సీట్ల నుంచే జనసేన పోటీ చేస్తుంది. అందులో భాగంగానే కాకినాడ నుంచి పవన్ కళ్యాణ్, అదేవిధంగా మచిలీపట్నం నుంచి బాలశౌరి పోటీ చేస్తారన్నటువంటి ప్రచారం జరుగుతుంది. పవన్, రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ హరీష్. ఏపీలో బీజేపీ జనసేన 8 లోక్సభ స్థానాల్లో పోటీ చేయబోతున్నాయి. ఈ మేరకు అభ్యర్థులు కూడా ఖరాయినట్లు తెలుస్తుంది. ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి గణేష్ ఫోన్ లైన్ అందిస్తారు. ఎస్ గణేష్. జనసేన వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నాయని చెప్పాలి. 8 ఎంపీ అభ్యర్థులకు సంబంధించినటువంటి ఊహాజనితమైనటువంటి పేర్లు ఇప్పటికే బయటకు రావడం జరిగింది. గతంలో రాష్ట్రంలో అందరికీ తెలిసినటువంటి నాయకుల్నే ప్రస్తుతం ఎన్నుకున్నట్లుగా సమాచారం అందుతుంది. అరకు పార్లమెంట్ నుంచి కొత్తపల్లి గీత బరిలో ఉన్నారు. గతంలో ఆమె ఎంపీగా వైసీపీ ఎంపీగా పనిచేసి తర్వాత బీజేపీలోకి వెళ్ళడం జరిగింది.
రాజమండ్రి నుంచి పురంధేశ్వరి బరిలోకి దిగేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. గతంలో బీజేపీ రాజమండ్రి పార్లమెంట్ లో 2 సార్లు గెలిచినటువంటి చరిత్ర ఉండడం జరిగింది. అయితే ఒంగోలు నుంచి కూడా బరిలోకి దిగేందుకు పురంధేశ్వరి ఆసక్తి కనిపిస్తున్నా రాజమండ్రి నుంచే బీజేపీ పెద్దలు అవకాశం కనిపిస్తున్నటువంటి నేపథ్యంలో రాజమండ్రి ప్రాధాన్యత బీజేపీ పురంధేశ్వరి కూడా ఇంట్రెస్ట్ గానే ఉన్నారని చెప్పాలి. ఇంకా ఏలూరు నుంచి సుజనా చౌదరి విషయానికి వస్తే విజయవాడ నుంచి పార్లమెంట్ నుంచి టికెట్ ఆశించారు. కానీ టీడీపీ అక్కడ బలంగా ఉండడంతో ఏలూరు నుంచి సుజనా చౌదరి కూటమి అభ్యర్థిగా బరిలోకి దిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా కాకినాడ నుంచి పవన్ కళ్యాణ్ బరిలోకి దిగేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. పవన్ కళ్యాణ్ అసెంబ్లీ తో పాటుగానే పార్లమెంట్ నుంచి బరిలోకి దిగి కేంద్ర మంత్రిగా వెళ్లేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. కాకినాడ పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి 7 నియోజకవర్గాల్లో ప్రాబల్యం చూపించాలనేది పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ వ్యూహాత్మకంగా కాకినాడ పార్లమెంట్ ను ఎంచుకున్నట్లుగా సమాచారం అందుతోంది. అదేవిధంగా మచిలీపట్నం నుంచి గతంలో బాలశౌరి వైసీపీ ఎంపీగా గెలిచారు. ఇటీవల ఆయన జనసేనలో చేరారు కాబట్టి మళ్ళీ అదే పార్లమెంట్ నుంచి బాలశౌరి జనసేన అభ్యర్థిగా ఈసారి కూటమి అభ్యర్థిగా బరిలోకి దిగబోతున్నారు. ఇక హిందూపూర్ నుంచి సత్యకుమార్ విషయానికి వస్తే బీజేపీలో కాంట్రవర్సీ నేతగా పేరున్నారు. గుంటూరు జిల్లాలో మనం చూసాం జిల్లా టవర్ ఇష్యూ ఏ స్థాయికి వెళ్ళిందో రాష్ట్రాన్ని కుదిపేసింది. అలాంటి జిల్లా టవర్ ఇష్యూని సత్యకుమార్ పైకి లేవనెత్తారు. అదేవిధంగా వైసీపీని విమర్శించే పై స్థాయిలో ఉన్నటువంటి బీజేపీ నేతల్లో ఒకరుగా పేరున్నటువంటి సత్యకుమార్ ఇప్పుడు హిందూపూర్ నుంచి బరిలో దిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇటీవల రాజ్యసభ ఎంపీగా ఉన్నటువంటి జీవీఎల్ పదవీ కాలం ముగిసింది. దీంతో ఆయన విశాఖపట్నం నుంచి పార్లమెంట్ నుంచి ప్రాతినిధ్యం వహించేందుకు సన్నద్ధం అవుతుంది. మొత్తంగా టీడీపీ జనసేన బీజేపీ కూటమి ఏదైతే ఉందో మొత్తం 8 పార్లమెంట్ల నుంచి అయితే ఇప్పటికే అభ్యర్థుల పొత్తు సీట్లు ఖరారు కావడం అభ్యర్థుల ఎంపిక కొలిక్కి రావడం అయితే ఈ సమాచారం అందుతుంది. పవన్ రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ గణేష్.